ఇక అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాల మహానాడు నేతలు విడతల వారీగా అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అసెంబ్లీ బయట టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే మాల మహానాడు నేతలు 4 సార్లు అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీ గేట్ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎస్సీ వర్గీకరణకు సీఎం రేవంత్ రెడ్డి మద్దతు తెలిపితే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ముఖ్యమంత్రి అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఎస్సీ వర్గీకరణను చేపడతానని రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానని అసెంబ్లీలో తీర్మానం చేసి అమలు చేస్తామని చెప్పేసి ఏదైనా ప్రకటన చేసి ముందుకెళ్తా ఉన్నాడో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము మాల మహానాడు తరఫున. కాబట్టి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో మాలలు అందరూ నీకు ఓట్లేస్తేనే మీ ప్రభుత్వం గద్దెనెక్కిన విషయం మీరు మర్చిపోకూడదు. దయచేసి ఈ వర్గీకరణను మీకు అంత తొందర అవసరం లేదు, మీకు అంత ఆతృత అవసరం లేదు. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఉన్నాం. మేము సుప్రీంకోర్టులో ఏదైతే ఇచ్చిందో అది తప్పుడు నిర్ణయం కాబట్టి మీరు దానికి తొందరపాటు చేసి మాలను అవమానం చేసి మాదిగలకు ఒత్తాస పలికే విధంగా చేయకూడదని చెప్పేసి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. దయచేసి ఇది ఇంతటితో ఆపాలి, లేకపోతే మీ పార్టీ కానీ మీ అంత చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా